ప్రమాదం. ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా, మీ బెదిరింపులకు భయపడాలా? తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుంది, ఆంధ్రాలోనే అధికారం కోరుకొని వాడిని ఎక్కడెందుకు కోరుకుంటా? జాతీయ పార్టీ కాంగ్రెస్ నోట ప్రాంతీయ పలుకుల. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని జనసేన అధినేత ఏపీడీపీడీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే సహించదు. తెలంగాణ పాకిస్తానా లేదా పాలస్తీనానా? మీ బెదిరింపులకు భయపడాలి, ఇది నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. రాహుల్ ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయొచ్చా అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తొలి జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో తలపెట్టిన నవనిర్మాణ సభ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో జూబ్లీహిల్స్లో తన ఇంటి బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేస్తే, అప్రమత్తంగా ఉండండి. మన ఓట్లు తీయించేందుకు గొడ్డల పార్టీ యత్నిస్తుంది, ప్రతి స్థాయిలో జనసేన బీజేపీలతో కలిసి వెళ్ళాలి. 4 ఎన్డీఏ పార్టీల నేతలతో ప్రత్యేక సమావేశం, రాష్ట్ర నుంచి నియోజకవర్గం వరకు సమన్వయ కమిటీలు, సర్పై శిక్షణ కార్యక్రమం. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. త్వరలో జరగనున్న ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పార్టీలో ప్రతి నాయకుడు కార్యకర్త సీరియస్గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గొడ్డలి పార్టీ మన ఓట్లు తీయించేసి వాళ్ళ ఓట్లు చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. మన వాళ్ళ ఓట్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం మన బాధ్యత. గొడ్డలి పార్టీతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీ వెనక వస్తున్న నీడ మీదో గొడ్డలి పార్టీతో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి అన్నటువంటిది. ఇంతకీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో, తెలుగుదేశం అధికారంలో ఉందో, పాపం చంద్రబాబు గారి కన్నా గుర్తుందో లేదో తెలియదు. ఇంకోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనడానికే నోరు రానటువంటి పరిస్థితికి దిగజారిపోయారా, ఎదిగారా అన్నది ఆయనకే తెలియాలి.